ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సెక్షన్ 22A ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి చాలా అపోహలు. ఈ సెక్షన్ 22A ఏంటి అసలు? హైడ్రా తర్వాత ఈ సెక్షన్ 22A భూతం ఏంటి? భూమి కొనలేము, భూములు అమ్మలేము అనే సందేహాలు ఉన్నాయి. మరి 20-30 సంవత్సరాల క్రితం కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు అమ్ముకోలేరు ఈ సెక్షన్ 22A వల్ల అని చెప్పేసి చాలా మంది ప్రజలు భయపడిపోతున్నారు. అసలు ఏంటి ఈ సెక్షన్ 22A? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ సబ్ రిజిస్టర్ కొనకంచి రాంబాబు గారు. చాలా మంది ప్రజలు భయపడిపోతున్నారు. అసలు ఏంటి ఈ సెక్షన్ 22A? దీనిపైన మాట్లాడడానికి రాంబాబు గారు ఈరోజు సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. రాంబాబు గారు, ఈ సెక్షన్ 22A అసలు చాలా మంది ప్రజలు ఏంటంటే భయపడిపోతున్నారు. భూములు కొనలేము, భూములు అమ్మలేము అంటున్నారు. అసలు ఈ 22Aకి ఇంతకుముందు ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఇప్పుడు వచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, అసలు ఏం మార్పులు వచ్చాయి ఒక్కసారి జనాలకి అర్థమయ్యేటట్టుగా. ఇది రిజిస్ట్రేషన్ చట్టంలో ఉన్న ఒక సెక్షన్. 2007లో దీన్ని తీసుకొచ్చారు. దీంట్లో ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ భూములు, వకఫ్ భూములు, దేవాలయ భూములు, అదేవిధంగా కోర్టు డైరెక్షన్ ఇచ్చిన భూములు, వీటి యొక్క రిజిస్ట్రేషన్ చేయవద్దు అనేది ఒక డైరెక్షన్ దీంట్లో ఇచ్చారు. మరి 2007కు ముందు ఏమైనా లేదా? ఉంది. ఇది కొత్తగా వచ్చిన అంశమేమీ కాదు. ఇదివరకు అసైన్మెంట్ చట్టం అని ఒకటి ఉండేది, అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం అని ఒకటి ఉండేది, వ్యవసాయ భూముల అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ చట్టం అని ఒకటి ఉండేది, ఏజెన్సీ యాక్ట్ 1/70 అని ఒకటి ఉండేది. వాటిల్లో స్పష్టంగా రిజిస్ట్రేషన్లు చేయవద్దు. అర్బన్ ల్యాండ్ సీలింగ్లు కానివ్వండి, అగ్రికల్చర్ ల్యాండ్స్ సీలింగ్లు కానివ్వండి, గవర్నమెంట్ భూములు కానివ్వండి, రిజిస్ట్రేషన్ చేయవద్దని ఆల్రెడీ ఆ చట్టాల్లో ఉన్నాయి. మరి దీంట్లో తీసుకొచ్చారు అంతే తప్ప. మరి అంతకుముందు 2007కు ముందు రిజిస్ట్రేషన్ వ్యవస్థ లేదా? రిజిస్ట్రేషన్లు జరగలేదా? జరిగినాయి. ఆ చట్టంలో అంశాలని ఒక చోట తీసుకొచ్చారు. దీంట్లో నిషేధించింది ఏంటంటే ఈ భూములని ఆ సంస్థలలోని అధికారులు మాత్రం చేయవచ్చు. గవర్నమెంట్ భూమి ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఆ డిపార్ట్మెంట్ అధికారి వచ్చి రిజిస్ట్రేషన్ దస్తావేజులు ప్రజెంట్ చేస్తే సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. ఇది కూడా ఉంది. ఇది ఒక్కటే నూతన అంశం. ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ చట్టం ఒకటి ఉంటుంది. ఆ చట్టంలో ఆల్రెడీ 1882లోనే సెక్షన్ 7 అనే ఒక అంశం ఉన్నది. దాని కింద ఎవరి భూమిని వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయలేరు. ఇప్పుడు దీంట్లో చెప్పేది కూడా ఏంటి? గవర్నమెంట్ భూమిని గవర్నమెంట్ అధికారులు వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తే చేయండి, వేరే వాళ్ళు వస్తే చేయకూడదు. ఇది సహజ సూత్రమే. ఇప్పుడు మీ దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంది, ఈ సెల్ ఫోన్ లేకుండా మీరు నాకు మీ సెల్ ఫోన్ ఇవ్వగలుగుతారా? లేదు. నాకు హక్కు లేకుండా మీకు ఇవ్వలేదు నేను. ఇది కొత్త అంశమేమీ కాదు. అందుకనే కోర్టుల దగ్గరికి పోయినా కూడా ఇది కరెక్టే అంటుంది. హైకోర్టు కూడా ఇది కరెక్టే అని చెప్పింది. మరి సమస్య ఎక్కడుంది? ఇక్కడ మనం లాజిక్ని పట్టుకోవాలి. సమస్య అమలు ప్రక్రియలో ఉంది. అమలు ఎట్లా చేస్తారు? దీన్ని రూల్స్, ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా చేస్తారు. మరి రూల్స్ ఏం చెప్తున్నాయి? కలెక్టర్ గారు ఉండాలి, కలెక్టర్ గారు ఇగో ఇది లిస్టు అని సబ్ రిజిస్ట్రార్ పంపిస్తారు. ఒక భూమిలో ఒక అధికారులు పంపిస్తారు, వాళ్ళు నోటిఫై చేస్తారు. వాళ్ళు నోటిఫై కూడా చేయరు, వాళ్ళ లిస్టు సబ్ రిజిస్ట్రార్ పంపిస్తారు, ఇవి చేయకూడదు అంటారు. దీంట్లో ఏమైనా మార్పులు కావాలంటే వాళ్ళు చేస్తారు, డెలిషన్ చేయమంటే చేస్తారు, ఆ తర్వాత రద్దు చేయమంటే దస్తావేజు రద్దు చేసే అధికారం ఉంది. ఇక్కడ నష్టం ప్రజలకి జరుగుతుంది. దీన్ని రూల్స్ అంటారు. రూల్స్ 238 నుంచి 243 వరకు ఈ చట్టం కింద కొన్ని నిబంధనలు పూరించారు, నిబంధనలు తయారు చేశారు. ఈ నిబంధనలే ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నాయి. అంటే గవర్నమెంటు తన భూమిని మీరు ఎందుకండి ఈ చట్టం పెట్టారు, ఎందుకండి ఇది చేశారు అని సామాన్యుడు అడిగితే గవర్నమెంట్ దగ్గర ఏం సమాధానం వస్తుందంటే గవర్నమెంట్ భూములు రక్షించుకోవడానికి మేము రిజిస్ట్రేషన్ చేయవద్దని చెప్తున్నాం. కోర్టుల దగ్గరికి వెళ్ళినా కూడా కోర్టులు కూడా ఇది తప్పేముందని అంటున్నారు. ఎందుకంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ చట్టంలో కూడా ఎవరి భూమిని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలి తప్ప వేరే వాళ్ళు వస్తే చేయకూడదు అని. అంటే ఇప్పుడు సామాన్యుడికి వచ్చే నష్టం ఏంటి అంటే మరి సామాన్యుడి భూముల్ని రక్షించేది ఎవరు? గవర్నమెంట్ భూముల్ని, గవర్నమెంట్ దగ్గర పోలీస్ యంత్రాంగం ఉంటుంది, అధికారులు ఉంటారు, సిబ్బంది ఉంటారు. తన భూముల్ని తను రక్షించుకోవటానికి నేను రిజిస్ట్రేషన్ చేయవద్ద నిబంధనను
పెట్టాను. మరి సామాన్యుడి భూములు వేరే వాళ్ళు చేస్తే మరి అప్పుడు దాని ప్రభావం ఏంటి? మరి దానికి రద్దు చేసేది లేదా వ్యవస్థ? ఈ వ్యవస్థ కేవలం ప్రభుత్వ భూములు అంటే ప్రజల భూముల సంగతి ఎవరు చూడాలి? అది ప్రభుత్వం యొక్క బాధ్యత కాదా? మీ భూములకే రక్షణ లేదని మీరు ఇంత బలవంతులు, మీరు మీ దగ్గర పోలీసు ఉంటుంది, యంత్రాంగం ఉంటుంది, అధికారులు ఉంటారు, మీరే రక్షణ కోసం నిలుపుదల చేశారన్నారే, సామాన్యుల భూములు ఇంకొకళ్ళు ఆక్రమించుకొని వస్తే మీరు రిజిస్ట్రేషన్ చేస్తారా? చేయవద్దని ఏమన్నా నిబంధనలు ఉన్నాయా? లేవు. మరి అది జరిగితే ఏం చేయాలి? నువ్వు కోర్టు అంటారు. ఈ సమస్యల వల్ల కింద గ్రాస్ రూట్ లెవెల్ అంటారు, కింద లెవెల్లో పై అధికారి లిస్టు తయారు చేయని కింద అధికారి చెప్తారు, ఆ కింది అధికారి ఇంకొక అధికారి చెప్తారు, ఆ అధికారి ఇంకొక అధికారి చెప్తారు. ఈ విధంగా కింద నుంచి గ్రౌండ్ లెవెల్లో డేటా ప్రిపేర్ చేసేవాళ్ళు డేటాని అప్డేషన్ చెయ్యలేదు. అందువల్ల దీంట్లో అన్ని ప్రైవేటు భూములు కూడా దీంట్లో కలిసిపోయినాయి. మరి దీనికి పరిష్కారం ఏంటి? అంటే ఇప్పుడు చాలా మంది అనుకునేది ఏంటంటే అండి, ఈ సెక్షన్ 22A వచ్చాక భూములు అమ్ముకోలేకపోతున్నాము, కొనలేకపోతున్నాము. అప్పుడైతే మొన్నటి వరకు హైడ్రా ఎఫెక్ట్ ఉంది, ఇప్పుడు ఈ 22A వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము అని అంటున్నారు. పక్క హైకోర్టు కూడా ఇది కరెక్టే, ఇందులో ఏం రొసుగులు లేవని అన్నారు. అయినా సరే మళ్ళీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరి దీని నివారణ ఏంటి? ఇప్పుడు ప్రైవేటు భూముల్ని కూడా దీంట్లో తొలగించకుండా యాజ్ ఇట్ ఈజ్గా అప్డేషన్ డేటాని గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళు పంపిస్తే పై అధికారులు యథాతథంగా డేటాని ఎంటర్ చేయటం వల్ల ప్రైవేటు భూములు కూడా దీంట్లో కలవటం వల్ల ఈ సమస్య వచ్చింది. అందుకని ఏం చేయాలి? ప్రజాప్రభుత్వం అంది, మాకు రక్షణ కల్పించాలని ప్రజలు ప్రభుత్వాన్ని నుంచి ఆశిస్తారు. ప్రభుత్వం ఎక్కడ తప్పు జరిగిందంటే ప్రజల్ని దీంట్లో భాగస్వామ్యం చేయలేదు. నేను ఈ లిస్టు పెడుతున్నాను. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి తన భూముల మీద తనకు ఎంత హక్కు ఉంటుందో ప్రజలకు కూడా వాళ్ళ భూమి మీద అంతే హక్కు ఉంటుంది. ఇప్పుడు మీ స్టూడియో ఈ ఆఫీస్ ఉంది, పక్కన ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉండొచ్చు, వాళ్ళ భూమిని వాళ్ళు అమ్ముకోవచ్చు, మీ భూమిని కూడా మేము అమ్ముకోవచ్చు. వాళ్ళ భూమి మీద వాళ్ళకి ఎంత హక్కు ఉందో మీ భూమి మీద కూడా మీకు అంతే హక్కు ఉంది. కానీ ఇప్పుడు జరిగేది ఏంటి? ప్రభుత్వము తన భూమి ఎవరన్నా అమ్మితే లేదా ట్రాన్స్ఫర్ చేస్తే అది రిజిస్ట్రేషన్ చేయొద్దన్నారు. మరి మీ భూమి మీకు ఏమైనా చట్టం ఉందా? లేదు. మరి వీళ్ళని ఏం చేద్దాం? గాలికి వదిలేద్దామా? మరి వీళ్ళ భూమి కూడా మీరు లిస్టులో ఎంటర్ చేయటం వల్ల జరిగిన పొరపాటు. దీనివల్ల కోట్ల మంది, లక్షల మంది వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దీనికి పరిష్కారం ఒకటి. ఏం చేయాలి? దీంట్లో ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి. ఏమని భాగస్వామ్యం చేయాలి? ముందు ఈ లిస్టుని పబ్లిక్ నోటీస్ ఇవ్వండి. ఇగో ఈ భూములని మేము, ఎందుకని ప్రభుత్వం కూడా ప్రజల వల్లే, వాళ్ళు కూడా ఒక ప్రాపర్టీ మీద హక్కుదారు, ప్రజలు కూడా ఒక హక్కుదారు. ప్రజలకి ఒక విధానము, ప్రభుత్వానికి ఒక విధానము ఉండటం అనేది చట్ట వ్యతిరేకము. విచక్షణ, ఈక్వల్స్ షుడ్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ అన్ఈక్వల్స్. ఒకే యజమానులకి, ప్రభుత్వము భూమికి యజమాని, ప్రైవేటు వ్యక్తి భూమికి యజమాని. ఈయన భూమి ఆక్రమించుకొని ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయడానికి వెళ్తే ఆపమని ఎలాంటి నిబంధనలు లేవు, కానీ ప్రభుత్వ భూమిని ఆపమని నిబంధనలు ఉన్నాయి. మరి వీళ్ళకొక న్యాయం, వాళ్ళకొక న్యాయం ఉంటాం కరెక్టా? కాదు కదా. అందుకని ఏం చేయాలి? ప్రభుత్వము మొదలు పబ్లిక్ నోటీస్ ఇవ్వాలి. ఇగో ఈ భూములు మేము నిషేధ జాబితాలో పెడుతున్నాము, మీ అభిప్రాయం తెలియజేయండి, మీ అబ్జెక్షన్స్ తెలియజేయండి. వాళ్ళ అబ్జెక్షన్ నుంచి కాల్ఫర్ చేస్తారు. ఆ తర్వాత ఆ అభ్యంతరాలు ఏమన్నా లేని వాటిని లిస్టులో పెడతారు. అయ్యా నా భూమి ఉందని చెప్తే వినేటువంటి ఒక యంత్రాంగం, ఒక ఇండిపెండెంట్. ఎందుకంటే ఆ భూమికి మీరు యజమాని, ప్రభుత్వం యజమాని, నేను యజమాని. తగాదా ఉంటే నీకు నాకు మధ్యలో ఉండాలా? అంతే కదా. నా భూమి మీరు ఆక్రమించుకున్నారో, మీ భూమి నా ఆక్రమించుకున్నారో అని. మరి ఇప్పుడు కావాల్సింది ఏంటి? ఒక థర్డ్ ఇండిపెండెంట్ బాడీ ఉండాలి. మా ఇద్దరి మధ్య డిస్ప్యూట్ కాబట్టి ఇండిపెండెంట్ బాడీ ఉండాలి. ఆ ఇండిపెండెంట్ బాడీ ప్రజల నుండి అభ్యంతరాలను స్వీకరించి, అభ్యంతరాలు ఇంకా ఏమన్నా ఉన్నట్లయితే ఒక అప్లేట్ అథారిటీని పెట్టి, ఆ తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చి, ఇవి గవర్నమెంట్ భూములు, లేకపోతే వీళ్ళు ఫలానా వాళ్ళకి చెందినవి, ఇవి రిజిస్ట్రేషన్ చేయవద్దు అంటే ప్రభుత్వాన్ని ప్రజలు పాలాభిషేకంతో వాళ్ళు సన్మానం చేస్తారు. ఈ ప్రక్రియ జరగలేదు. అందువల్లనే ఈ సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు ఇది మీ భూమి అని, ఇదే మీ సుమన్ టీవీ ఉంది, ఈ భూమిని మీద పక్కన గవర్నమెంట్ భూమి ఉంది, మీరే చెప్తారు పక్కనే ఉందండి గవర్నమెంట్ భూమి, దాన్ని నిషేధంలో పెట్టండి అని. ఇంకా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, పబ్లిక్ నుంచే ఇన్ఫర్మేషన్ వస్తుంది.
వాళ్ళకి నోటీస్ ఇవ్వకుండా, వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా చేయటం అనేది రాజ్యాంగ విరుద్ధము, న్యాయ సూత్రాలకు విరుద్ధము. ఎవరు వాళ్లకు నా సమస్యకి నేనే జడ్జిని కాదు, థర్డ్ పర్సన్ చెప్పాలి. ఒక ఇండిపెండెంట్ బాడీ ఉండాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రజలకి సేవ చేయాలనే ప్రజల నుంచి నెగిటివ్ ఎట్టి పరిస్థితిలో కోరుకోరు. కానీ ప్రజల్లో అసంతృప్తి అనేది వాళ్ళ మీద ప్రభావం చూపిస్తాయి. అందుకని మొదటి దశలోనే గ్రాస్ రూట్ లెవెల్లో, ఫీల్డ్ లెవెల్లో జరిగే సమస్యలు ఉన్నతాధికారులకి మధ్య గ్యాపే ఈ సమస్యకు కారణం. అయితే ఫైనల్గా రాంబాబు గారు ఒక విషయం చెప్పండి. చాలా మంది ప్రజలు భయపడుతున్నారు, ఈ సెక్షన్ 20 మా ఫ్లాట్ కూడా ఇందులో ఉంది, మరి ఏంటి మా పరిస్థితి ఏంటి అని భయపడిపోతున్నటువంటి వాళ్ళకి మీరు ఫైనల్గా చెప్పేటటువంటి మాటలు ఏమైనా ఉన్నాయా? యజమానుల హక్కులు ఎటు పోవు. సుప్రీంకోర్టులు, హైకోర్టులు ఎన్నో ఉత్తర్వులు జారీ చేసినాయి. రిజిస్ట్రేషన్ జరిగినంత మాత్రాన హక్కులు మారవు, రెవెన్యూ రికార్డులలో మారినంత మాత్రాన హక్కులు మారవు. మన దగ్గర 2 లాస్ ఉంటాయన్నమాట, ప్రిజంప్టివ్ లా, కంక్లూజివ్ లా అని. అందుకనే ఇది కంక్లూజివ్ లా కాదు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ యొక్క ఆబ్జెక్టు రికార్డు చేసి, రికార్డింగ్ ది డాక్యుమెంట్, దాన్ని సేఫ్గా ఉంచటం, అవసరం వచ్చినప్పుడు సాక్ష్యాధారంగా దాన్ని పెట్టడం, అంతవరకే. కానీ హక్కులు నిర్ణయించి రిజిస్ట్రేషన్ చేసే విధానం మన ఇండియాలో ఇంకా రాలేదు. కానీ ఇంగ్లాండ్ వాళ్ళు 1960లోనే వాళ్ళ దేశంలో చట్టాన్ని మార్చుకొని, వాళ్ళు ప్రవేశపెట్టిన చట్టం మన దేశంలో అమల్లో ఉంది, మనం మార్చుకోలేదు, వాళ్ళు మాత్రం మార్చుకున్నారు. అక్కడ పౌరులకు ఉపయోగపడుతుంది. ఇక్కడ పౌరులకు ఉపయోగపడాలి అంటే దీనిని ఏమీ మార్చక్కల, అభ్యంతరాలు స్వీకరించండి. ఆ అభ్యంతరాలకి మీద ఒక అప్లేట్ అథారిటీని పెట్టండి. ఆ తర్వాత ఫైనల్ చేసి ఆ లిస్టుని, ఈ భూమిని రిజిస్ట్రేషన్ చెయ్యము అనేది కనుక చేస్తే ప్రజలు సంతోషంగా స్వీకరిస్తారు. ప్రజల భాగస్వామ్యంతో రూపొందించినటువంటి లిస్టుల వల్ల ఎలాంటి సమస్యలు రావు. ఇది పరిష్కారం. ఒక ఇండిపెండెంట్ అథారిటీని అపాయింట్ చేయడం, దానికి ఒక అప్లేట్ అథారిటీని అపాయింట్ చేయడం, దానికి రెవెన్యూ అధికారులు కాకుండా, రిజిస్ట్రేషన్ అధికారులు కాకుండా ఒక ఇండిపెండెంట్ అథారిటీని పెట్టండి. దానివల్ల సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం అయితే సమస్యలు సంతోషంగా ప్రభుత్వాన్ని ప్రభుత్వ ఆదేశాలని స్వీకరిస్తారు. ఇది అన్యాయం జరగకుండా, ఎవరికి జరగకుండా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే.